లేదు మ్యామ్. అదే చెప్తున్నా కదా! 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు ఇంత నమ్ముకున్న వ్యక్తిని ఆయన తగ్గట్టే చేస్తున్నాడు మ్యామ్ ప్రతీదీ. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? కే వెంకట ప్రదీప్. ఓకే. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? యూత్ కదా మీరు, అంటే అబ్జర్వ్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? 6 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా సరే వెళ్ళిపోతున్నాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వచ్చి చేస్తున్నారు, అన్నిటి ముందుకు వచ్చి చేస్తున్నారు. లాస్ట్ టైం కడపకు వచ్చినప్పుడు కూడా మా డాడీకి బాగాలేదు, యాక్సిడెంట్ అయ్యి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ట్యూమర్ రికరెంట్ అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ సార్ని కలిసాము, స్పెషల్ ఎస్పీ సార్ పర్మిషన్ తీసుకొని చేస్తామని మాట ఇచ్చారు సార్. మేమే కొంచెం 1 మంత్ లేట్ చేసాము. అప్పుడు మొన్న 4 days బ్యాక్ పిఏ సార్కి ఫోన్ చేస్తే ముందే అయిపోతుంది మీ పని, ఇన్ని రోజులు లేట్ చేశారనేసి చెప్పేసి ఇప్పుడు అప్రూవల్కి వచ్చేయండి అనేసి చెప్పాడు సార్ ఈరోజు. ఒక కామన్ పీపుల్ ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్న పర్సన్ వెళ్ళి మీట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? గతంలో డిప్యూటీ సీఎం మీట్ అవ్వాలంటే చాలా అపాయింట్మెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక డిప్యూటీ సీఎం డైరెక్ట్ మీట్ అయ్యి మనకి ఇలాంటి సదుపాయాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? అదే సార్, లాస్ట్ టైం ఎట్లా అంటే ఇప్పుడు మనం అడిగిన వెంటనే కాకుండా నార్మల్గా దాని బేస్ మీద చెప్తున్నా కానీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. లాస్ట్ టైం కలవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది సార్ వాళ్ళని, ఎవరైనా పెద్ద హై పొజిషన్లో ఉన్న వాళ్ళని. బట్ సార్ని మాత్రం జస్ట్ ఎస్పీ పర్మిషన్తో, అది కూడా పెద్ద రికమెండేషన్ నేను తీసుకోలేదు. మేము జస్ట్ ఎస్పీ సార్ ఆన్లైన్లో నెంబర్ చూసాము, సార్ ఇట్లా బాగాలేదు కలవాలి అనుకున్నాము. అప్పుడు కొంచెం కష్టం అనిపించింది, కానీ హై సెక్యూరిటీ ఉన్నా కానీ సార్ చూసిన వెంటనే రిప్లై ఇచ్చేసి, ఒక వాళ్ళు ఉన్నా కానీ అది తిరుక్కొని రాకుండా జస్ట్ వాళ్ళు దిగేసి సారే వచ్చి 10 minutes పైగా, జస్ట్ ఒక కామన్ మ్యాన్కి 10 minutes పైగా టైం స్పెండ్ చేసి మాట్లాడి దాని గురించి కనుక్కోమని ఎగ్జాక్ట్గా పర్సనల్ పిఏ నెంబర్స్ మరీ ఇచ్చి మేము చూసుకుంటామని చెప్పి రెస్పాండ్ రావడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఎలా అనిపించింది అసలు ఆయన రిసీవింగ్ అనేది? రిసీవింగ్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేశారా ఎంత బాగా మాట్లాడతారు? ఎక్స్పెక్ట్ చేసాము, మేము ఎన్ని హోప్స్ పెట్టుకొని ఆయన తీసుకున్నాం కాబట్టి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్ పైన. బట్ దానికన్నా ఎక్కువ రిసీవ్ చేసుకున్నాడు సార్ అయితే. మేము లేట్ చేసా కానీ సార్ ముందే చెప్పాలి కదా ఇంత లేట్ అయ్యింది మీరు అనేసి వాళ్ళు కూడా రెస్పాన్స్. అంటే సార్ అంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రతిదీ చూసుకోలేదు, కింద ఉన్న ప్రతి మెంబర్ చూసుకోలేదు. లైక్ ఆఫీసర్స్ కూడా కొత్త న్యూ జనరేషన్ స్టార్ట్ చేసేలా ఆఫీసర్స్ కూడా వర్క్ అనేది చాలా బాగా చేస్తున్నాం మేము ఫోన్ చేసిన వెంటనే రెస్పాన్స్. వాళ్ళగా వేరే గవర్నమెంట్ని నేను అనలేను కానీ బట్ రెస్పాన్స్ మాత్రం చాలా క్విక్గా ఉంది మ్యామ్ ఈ గవర్నమెంట్ అయితే, ఇదైతే నాకు తెలిసిన. ఓకే, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని చెప్పి ముందడుగు వేస్తున్నారు కదా, ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? లేదు మ్యామ్. అదే చెప్తున్నా కదా, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు ఇంత నమ్ముకున్న వ్యక్తిని ఆయన తగ్గట్టే చేస్తున్నాడు మేము ప్రతిదీ. ఒక్క డే కూడా రెస్ట్ తీసుకోకుండా నార్మల్గా లోపల ఉండకుండా అట్లా దానికొని లేదు, బయటకు వచ్చేసి మాట్లాడుతూనే ఉన్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడికి తిరుగుతూనే ఉన్నాడు, ప్రతి చోటుకి వెళ్తున్నాడు. తీసుకోవడం కూడా సెక్టార్ లైక్ విలేజ్ సెక్టారే తీసుకున్నాడు. అది సో మరి విలేజ్ సెక్టార్ తీసుకున్నారు అని అంటున్నారు కదా, నిజంగానే ఆయన చెప్పినట్టు విలేజెస్ ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి డెవలప్ చేసి చూపిస్తున్నారు కదా మ్యామ్. ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ అరకు దగ్గరికి వెళ్ళేసి అప్పుడెప్పుడు 2018లో మాట ఇచ్చింది, ఇప్పుడు ఆయన తీరుస్తున్నారంటే ఇంతమంది లీడర్స్ అలా చేస్తారు. అసలుకి ఓట్లకి వెళ్తారు తప్ప మ్యాక్సిమం ఎవరు అట్లా రెస్పాండ్ కారు, ప్రతిదీ వెళ్ళి చూసుకుంటాడు ఆయన. ఓన్లీ విలేజ్ దాన్ని తీసుకున్నా కానీ, ఫారెస్ట్ విలేజ్ వాటర్ దీనికి తీసుకున్నా కానీ ప్రతిదీ ఇది కావాలి ఇది చేయాలి అంటే ప్రతి దాంట్లోకి ముందుండి వెళ్ళిపోచేస్తున్నారు. అలా అనేసి స్టాఫ్ కూడా సార్తో ఉన్న స్టాఫ్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు మంచిగా. ముందు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏమున్నాం, నెక్స్ట్ కాబోయే మాకు సీఎం కావాలనేసి కోరుకుంటున్నాం. ఏంటి అసలు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే? అదే న్యూ థాట్ని ముందు తీసుకెళ్తున్నాడు కదా. లాస్ట్ ఉన్న జనరేషన్ లైక్ లాస్ట్ ఉన్నది అట్లా కాకోకుండా న్యూ థాట్స్ని అంటే న్యూ జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త లీడరు కొత్తదనాన్ని చూడాలని అనుకున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? ఆయన ఎప్పుడు అంత కింగే, ఆయన ఎప్పుడు కింగే మ్యామ్. కింగ్ అంతే, గేమ్ చేంజర్ ఇన్ ఎనీథింగ్, ఇన్ పాలిటిక్స్ ఆర్ ఇన్ మూవీస్ ఎనీథింగ్. ఓకే, అంటే మన ఈ ఏపీకి ఒక గేమ్ చేంజర్ తీసుకొని వస్తారు. ఇండియా వైడ్ గేమ్ చేంజర్, నాట్ ఓన్లీ ఏపీ. ఓకే, ఇండియన్ పాలిటిక్స్నే లాస్ట్ టైం 2024లో మార్చేశాడు. లైక్
పిఎం కావాలన్న ప్రధానమంత్రికి కావాల్సిన ఎంపీ సీట్స్ కూడా మన ఆంధ్ర నుంచి ఎక్కువ వెళ్ళాయి. మ్యాక్సిమం ఢిల్లీ తర్వాత ఆంధ్రానే ఎక్కువ ఉంది. సో దాంట్లో గేమ్ చేంజింగ్ అంతా పవన్ కళ్యాణ్ సార్ మొత్తం. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ముందు రాబోయే రోజుల్లో చాలా డెవలప్మెంట్స్ ఇంకా ఉంటాయి. డెవలప్మెంట్ ఉంటుంది. జనరేషన్ కూడా మారుతుంది మ్యామ్. న్యూ జనరేషన్ అనేది మారుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.